Yes, welcome to Venkata Sai Studies YouTube channel and welcome to Venkata Sai Coaching Center. సో ఈరోజు బ్రేకింగ్ న్యూస్గా మనం చెప్పుకోదలసినటువంటి పార్ట్ ఏదైనా ఉందంటే మార్నింగ్ పోలీసుల అమరుల దినోత్సవం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగుల కోసం ఒక మంచి శుభవార్త అందించేశారు. అది ఏంటంటే ప్రతి సంవత్సరము 6,500 పోస్టులు పోలీసు శాఖలో భర్తీ చేస్తామని చెప్పేసి 4 సంవత్సరాలకు 6,000 అంటే ఒక్కొక్క సంవత్సరము 6,500 పోస్టులు చొప్పున 4 సంవత్సరాలు కంటిన్యూగా పోలీస్ నోటిఫికేషన్ ఉండే విధంగా చూస్తామని చెప్పేసి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారండి. క్లియర్. సో డీజీపీ గారికి అనౌన్స్ చేశారంట. నోటిఫికేషన్ కూడా డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి జనవరిలో వాటికి సంబంధించిన షెడ్యూల్ ఇచ్చేటువంటి దానికి సన్నాహాలు జరుగుతున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వార్త. సో ఇది నిరుద్యోగులకు చాలా ఆనందం కలిగించేటువంటి వార్త అండి. సో దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే కరోనా టైంలో ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అలా టైం వేస్ట్ చేసుకోకుండా ఎవరైతే కాన్సన్ట్రేషన్ పెట్టి సబ్జెక్ట్స్ మీద రివైజ్ చేస్తూ ఉంటారో వారికి ఈ నోటిఫికేషన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకేనా. ఇన్ కేస్ డిసెంబర్లో నోటిఫికేషన్ పడి జనవరి ఫిబ్రవరి మార్చి ఆ టైంలో మొత్తం ప్రాసెస్ జరుగుతూ ఉంటుందమ్మా. ఈ టైంలోనే మనం ప్రిపేర్ అయ్యేటువంటి దానికి అవకాశం చాలు. సో మన ప్రిపరేషన్ కూడా ఎలా ఉండాలంటే స్మార్ట్గా ప్రిపరేషన్ ఉండాలి. మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మనం నష్టపోకూడదు. స్మార్ట్ ప్రిపరేషన్తో జాబ్స్ సాధించేటువంటి విధంగా ఉండాలి. సో మన వెంకట సాయి కోచింగ్ సెంటర్లో ఇక్కడ చూస్తే పోలీస్ నోటిఫికేషన్, ఇక్కడ పోలీస్ నోటిఫికేషన్ ఐ థింక్ 2020 డిసెంబర్లో నోటిఫికేషన్ పడుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వీటి మీద మనం ఒక చిన్న వీడియో చేద్దాం. అంటే మన ప్రీవియస్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారో, అందులో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, ఏ విధంగా వస్తున్నాయి, లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా వచ్చింది, రిమైనింగ్ ఎగ్జామ్స్తో పోలీస్ ఏ విధంగా ఉంది అనేటువంటి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా అండి. సో ఇక చూస్తే 6,500 పోస్టులు ప్రతి సంవత్సరం, మొత్తం కాదండి, ప్రతి సంవత్సరము 6,500 పోస్టుల చొప్పున 4 సంవత్సరాల నోటిఫికేషను కంటిన్యూగా రిలీజ్ చేస్తామని చెప్పారు. సో 6,500 పోస్టులు 2020లో నోటిఫికేషన్ వస్తుంది. అది ఎస్ఐకి మరియు కానిస్టేబుల్కు. సో మ్యాక్సిమం 6,500 పోస్టులు అంటే మినిమంలో మినిమం 700 to 800 పోస్టులు మనకు ఎస్ఐ ఉండేటువంటి దానికి అవకాశం ఉంది. ప్రజెంట్ పోలీసు శాఖలో ఎక్కువ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మనకు చెప్తూ ఉన్నారు. సో ఆ ఖాళీలను భర్తీ చేసేటువంటి దానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారండి. సో 700 నుంచి 800 పోస్టులు ఎస్ఐ ఉంటాయి. రిమైనింగ్ పోస్టులు అన్నీ కూడా మన కానిస్టేబుల్లో ఉంటాయి. ఈ ఎస్ఐ పోస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, కానిస్టేబుల్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ ఎస్ఐ పోస్టుకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది, కానిస్టేబుల్ పోస్టుకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎవరైనా సరే ఓపెన్ కేటగిరీలో ఎగ్జామ్ రాసేటువంటి వారికి ఎస్ఐలో ఏజ్ లిమిట్ ఎలా ఉంటుందంటే యాక్చువల్గా రియాలిటీ ఏజ్ లిమిట్ ఏంటంటే 26 ఇయర్స్. క్లియర్. 26. కానీ 2 సంవత్సరాల సమయం మనకు ఇక్కడ వేస్ట్ అయింది కాబట్టి గవర్నమెంట్ 99% ప్లస్ 2 ఇయర్స్ పెంచేటువంటి దానికి అవకాశం ఉంది. ఇది కూడా ఏపీఎస్పి సివిల్ పోస్టులకు. ఓకేనా అండి. 28 ఇయర్స్ 100% వచ్చేటువంటి దానికి అవకాశం ఉంది. లేదు అనుకుంటే ఫైర్ డిపార్ట్మెంట్ రిమైనింగ్ శాఖలలో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 32 ఇయర్స్ వరకు రాసుకునేటువంటి దానికి అవకాశము. జనరల్గానే దాన్ని 30 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. 2 ఇయర్స్ పెంచుతున్నారు, 32 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. ఓకేనండి. ఎందుకు పెంచుతున్నారు అనేటువంటి దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 2 సంవత్సరాల ఖాళీ సమయం మనకు 2018 నోటిఫికేషన్ లేదు. ఓకేనా. సారీ 2019 లేదు, 2020 లేదు. ఇక్కడ 2 సంవత్సరాల నోటిఫికేషన్ కంటిన్యూగా రాలేదు కాబట్టి మనకు 2 సంవత్సరాలు పెంచేటువంటి దానికి అవకాశం ఇక్కడ పుష్కలంగా ఉంది. సో ఈ ఏజ్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ అనేటువంటిది ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కానిస్టేబుల్ పోస్ట్ సాధించవచ్చును, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎస్ఐ పోస్ట్ సాధించవచ్చు. ఎవరైతే ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో వారి సిలబస్ చూసి చెప్తారన్నమా. మ్యాక్సిమం వీళ్ళు అర్థమెటిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మార్కులు అర్థమెటిక్ మీద వచ్చేటువంటి దానికి అవకాశం. అంటే 50% అర్థమెటిక్ అండి, 50% మనకు జీకే పార్ట్.
క్లియర్. అంటే అర్థమెటిక్ ఏ విధంగా ప్రిపేర్ అవుతూ ఉంటారో సైమల్టేనియస్గా జీకే కూడా అదే విధంగా ప్రిపేర్ అవుతారండి. ఓకేనా. అదే కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు ఈ అర్థమెటిక్ పార్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేకుండా కొంచెం తగ్గించి, అంటే కంపేర్ టు ఎస్ఐ కొంచెం తగ్గించి రీజనింగ్, వీళ్ళకు రీజనింగ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగేటువంటి దానికి అవకాశం ప్రీవియస్ పేపర్స్ చెక్ చేసుకుంటే అర్థమెటిక్ కన్నా రీజనింగ్ పార్ట్ ఎక్కువగా వస్తుంది జీకే. అంటే ఎస్ఐలో రీజనింగ్ రాదా అని కాదండి, వస్తుంది. కంపేర్ టు అర్థమెటిక్ ద రీజనింగ్ పార్ట్ ఈజ్ వెరీ లెస్. క్లియర్. ఇక్కడ అదే కానిస్టేబుల్ వరకు చూసుకుంటే రీజనింగ్ పార్ట్ అనేటువంటిది 70% ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రీజనింగ్ మీద మీరు కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయండి. ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మాత్రం 100% అర్థమెటిక్లో ఎంత డెప్త్ క్వశ్చన్ నేర్చుకుంటే అంత మంచిది. డెప్త్ క్వశ్చన్ నేర్చుకున్నటువంటి వాళ్ళు మాత్రమే జాబ్ సాధించేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా గ్రౌండ్ ప్రాక్టీస్ ఓకేనా. గ్రౌండ్ ప్రాక్టీస్తో మనకు మెరిట్లో ఉన్నప్పటికీ మన సబ్జెక్ట్లో ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళు మాత్రమే సివిల్లో జాబ్ సాధించేటువంటి దానికి అవకాశం. అంటే ఈ గ్రౌండ్లో జస్ట్ క్వాలిఫై అయ్యి సబ్జెక్టులో మెరిట్ మార్కులు సాధించగలిగితే సివిల్ డిపార్ట్మెంట్లో సివిల్ ఎస్ఐగా జాబ్ సాధించేటువంటి దానికి అవకాశం కలిగి ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా. అర్థమెటిక్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఐ ఆస్పిరెంట్స్. అట్ ద సేమ్ టైం కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కు రీజనింగ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. జీకే ఈజ్ సేమ్. ఇక్కడ జీకే ఎటువంటి మార్పు ఉండదండి. ఓకేనా. బట్ అర్థమెటిక్లో ఇక్కడ మరీ డెప్త్ క్వశ్చన్ అడుగుతారు. ఎస్ఐలో కానిస్టేబుల్ అంత డెప్త్ క్వశ్చన్ అడుగుతారు, మార్కులు కూడా తగ్గుతూ ఉంటాయి. ఇంగ్లీష్. సో చాలామంది ఇక్కడ ఇంగ్లీష్ ఏం చేస్తూ ఉంటారంటే క్వాలిఫైడ్ పర్పసే కదా లాస్ట్లో చూసుకుందామని చెప్పేసి చాలామంది ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేసి ఉంటారు. సో వీటన్నింటిలో మెరిట్ మార్కులు సాధించి కూడా ఎస్ఐ వాళ్ళు, నాకు తెలిసిన ఒక విద్యార్థి డిస్ట్రిక్ట్ ఫస్ట్ మార్కులు సాధించి కూడా ఇంగ్లీష్లో క్వాలిఫై కాగా జాబ్ రాకుండా ఉన్నటువంటి విద్యార్థులు 2-3 ఉన్నారు. ఓకేనా. సో ఇంగ్లీష్ని కూడా మీరు ఫస్ట్ నుంచే చదవడం బిగిన్ చేయండి. ఓకేనమ్మా. దెన్ ఇక్కడికి వస్తే అదే ఎస్ఐ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి మన కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, రిమైనింగ్ కోచింగ్ సెంటర్స్ ప్లస్ మనకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేటువంటి కొన్ని పాయింట్స్ తీసుకుంటే ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మీద మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పే పాయింట్ ఏదంటే నాన్ మ్యాథ్స్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే సార్ మేము బైపీసీ, మేము ఎంఈసీ, మేము డిగ్రీలో అది చేసాం ఇది చేసాం, మీరు ఏమి చేసినా సరే ఎస్ఐ ఎగ్జామ్ రాయండి, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయండి, 10th క్లాస్ లోపల ఉన్నటువంటి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే మన ఎగ్జామ్లో వస్తాయి. సో ప్రతి ఒక్కరు 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి 10th క్లాస్ లోపల క్వశ్చన్లే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్. బట్ ఏమంటే ఆ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడంలో కొంచెం ల్యాగ్ అయి ఉంటారు. ఆ ప్రాక్టీస్ను మన ఇన్స్టిట్యూషన్స్లో మనము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. డైలీ టెస్టులు కండక్ట్ చేస్తాం. ఆ టెస్టుల గురించి మనం ఇక్కడ అనాలిసిస్ ఇస్తాము. వీక్లీ ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఆ గ్రాండ్ టెస్ట్ గురించి కూడా మనం అనాలిసిస్ ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా మనకు ఉందండి. అండ్ బాయ్స్ సపరేట్, గర్ల్స్ సపరేట్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా ప్రతిరోజు గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది మనకు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మీద, ఇక్కడ ఎందుకు మ్యాథమెటిక్స్ మీద అన్నిసార్లు చెప్తున్నా అంటే ప్రీవియస్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ పేపర్ మీరు చూశారు అంటే అర్థమెటిక్లో ఉన్నటువంటి క్వశ్చన్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. జస్ట్ ఊరికి ట్రిక్స్ మాత్రమే నేర్చుకునే ఎగ్జామ్లోకి వెళ్ళి ఆ ట్రిక్స్ అప్లై చేసేటువంటి ట్రెండ్ ఇప్పుడు లేదు. కాన్సెప్ట్ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు మాత్రమే క్వశ్చన్ టచ్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటి పేపర్ని సెట్ చేస్తున్నారు. మీరు లాస్ట్ ఇయర్ పేపర్ చెక్ చేస్తే ఒకసారి ఎలా ఉందంటే నియర్లీ ఈక్వల్ టు క్యాట్ లెవెల్ పేపర్ను టచ్ చేసే విధంగా మన ఎస్ఐ పేపర్ ఉంది. అంటే ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 ఏ ప్యాటర్న్లో అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారో అదే ప్యాటర్న్ మనకు ఎస్ఐ మెయిన్స్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ అడిగారు కూడా. ఓకేనా. ఇందులో ప్యూర్ మ్యాథ్స్ ఆ విధంగా అడుగుతున్నారు, అట్ ద సేమ్ టైం అర్థమెటిక్ అదే విధంగా అడుగుతున్నారు. ఇవన్నీ కూడా మన ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి కొన్ని పాయింట్స్ అమ్మా. ఇందులో క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ విత్ హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్. అంటే ఎవరికైతే 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం కలిగి ఉంటుందో వారి ద్వారా అర్థమెటిక్ కావచ్చు, జీకే కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్తోనే మనకి ఇక్కడ శిక్షణ ఉంటుంది. కాబట్టి సో మస్ట్ అండ్ షుడ్గా ప్రతి స్టూడెంట్ యూటిలైజ్ చేసుకోవాల్సిన కోరుచున్నమ్మా. నెక్స్ట్ చూస్తే
ప్రీవియస్గా అంటే 2014లో ఒక కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ నోటిఫికేషన్ ఇది. ఆ ఫస్ట్ నోటిఫికేషన్లో అంటే ఎస్ఐకి సంబంధించిన ఫస్ట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో మనకు ఆర్ఎస్ఐకి సంబంధించినటువంటిది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ కూడా సివిల్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ కూడా అమ్మాయికి వచ్చింది. సో టోటల్గా 6 మెంబర్స్ ఎస్ఐ పోస్ట్ సాధించారు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించినటువంటి అంటే మనం బ్యాచ్ స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరంలోనే అందుకున్నటువంటి మొదటి విజయం ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్కు సంబంధించి. అదేవిధంగా ప్రీవియస్ అంటే ఇక్కడ ఏ విధంగా అయితే రిజల్ట్ సాధించామో నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా అదే విధంగా మనకి ఇక్కడ రిజల్ట్ వచ్చింది. ఒకసారి 2019లో వచ్చినటువంటి ఫలితాలను కూడా చూస్తే ఇవి 2019లో కూడా మనకు 6 మంది ఎస్ఐలు సాధించారు అండి. ఇక్కడ క్లియర్. రిమైనింగ్ కానిస్టేబుల్ పోస్టులు వచ్చాయి. అంటే ఎస్ఐ పేపర్ మీరు చెక్ చేశారు అంటే అంతకుముందు నోటిఫికేషన్తో కంపేర్ చేసి చాలా డిఫికల్ట్గా కాన్సెప్ట్ బేస్డ్ ఉన్నప్పటికీ రిజల్ట్లో ఎటువంటి తేడా లేకుండా మ్యాక్సిమం మన స్టూడెంట్స్ జాబ్ సాధించడంలో సక్సెస్ అయ్యారు. ఓకేనా అండి. సో ఇక్కడ మనం తీసుకుంటేమో ఒక చిన్న ప్రాబ్లం తీసుకుందాము. ఏజెస్ మీద చిన్న పాయింట్ తీసుకుంటే సో ఒక ఫాదర్ ఏజ్ అండ్ సన్ ఏజ్ తీసుకుందాం. ప్రజెంట్ వాళ్ళ రేషియో ఏ విధంగా ఉందంటే 5:1 రేషియోలో ఉంది అని క్వశ్చన్లో ఇచ్చారనుకుందాం. నెక్స్ట్ ఆఫ్టర్ 5 years 5 years అగోనో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 5 years అగో అనుకుంటాం అంటే 5 సంవత్సరాల కిందట అదే ఫాదర్ అదే సన్తో కంపేర్ చేస్తే వారి యొక్క నిష్పత్తి 10:1గా ఉంది అని క్వశ్చన్లో ఇస్తారు. యాక్చువల్గా ఆప్షన్స్ కూడా ఇస్తారు. ఆప్షన్ బేస్లో సాల్వ్ చేయడం ఇంకా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఈ క్వశ్చన్ మనం ప్యాటర్న్ సాల్వ్ చేసి చూద్దాం. ఇక్కడమ్మా ప్రజెంట్ ఏమో ఫాదర్కు 5 parts సన్కు 1 part ఉంది. 5 years తర్వాత అనుకుందాం 5 years తర్వాత 10 parts ఫాదర్ ఉన్నారు. ఇక్కడ సన్ ఏమో 1 part ఉంది. సో 5 సంవత్సరాలు జరిగినప్పటికీ ఇక్కడ రేషియోలో ఎటువంటి మార్పు లేదు. ఇటువంటి సందర్భంలో మనం ఎక్స్ అనేటువంటి వాల్యూస్ ఎప్పుడు తీసుకోవద్దని ఆల్రెడీ నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేశాను, మిక్చర్ టాపిక్ చేశాను. ఎక్కడే కానీ స్టాండర్డ్ బేసిక్ క్వశ్చన్స్ లేకోకుండా కాన్సెప్ట్ని యూజ్ చేసి అందులో ఉన్న ట్రిక్స్ను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ డిఫరెన్స్ చూడండి అమ్మా. వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్స్ని ఈక్వల్ చేసుకోవాలి. అంటే ద డిఫరెన్స్ ఈజ్ 4 parts, ఇక్కడ 9 parts. అంటే ఈ వాల్యూ మొత్తాన్ని ఈ డిఫరెన్స్తో మల్టిప్లికేషన్ చేస్తాం. ఈ వాల్యూ మొత్తాన్ని ఈ డిఫరెన్స్తో మల్టిప్లికేషన్ చేస్తే 9 5s 45, 9 1s 9, 9 10s సో 9 కదమ్మా, 4 10s 40, 4తో మల్టిప్లికేషన్ 4 10s 40, 4 1s 4. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5 years అగో అని తీసుకున్నాం. ప్రజెంట్ 45 parts ఉన్నారు. 5 సంవత్సరాల కింద అంటే 40 వచ్చేసింది. అంటే ఇక్కడ 5 parts, ఇక్కడ గ్యాప్ కూడా 5 parts. అంటే ఇక్కడ గ్యాప్ అనేటువంటిది ఈక్వల్గా ఉండే విధంగా చూసుకుందాం. ఇక్కడ 5 years అగో ఉన్నా లేదా 5 years ఆఫ్టర్ ఉన్నా ఇక్కడ ప్రజెంట్ నుంచి ఇక్కడ చెక్ చేసుకుంటే 5 years కదమ్మా, 5 years కదా. అంటే 5 partsకు 5 years అయితే క్వశ్చన్లో వాడు ఏమడుతున్నా అంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అన్నా అనుకుందాం. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ 45 అంటే 45 partsకు ఎంత 45 years. క్లియర్. అదే ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తారంటే ఈ ప్యాటర్న్ కూడా ఇది యాక్చువల్గా ఈజీగా సాల్వ్ చేసే మెథడ్. ఇంతకన్నా అసలు ఈ క్యాలిక్యులేషన్ కూడా చేయకుండా కాన్సెప్ట్ బాగా తెలిస్తే అమ్మా ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చిండ్రంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ 45, సెకండ్ ఆప్షన్ 50, థర్డ్ ఆప్షన్ 53 అండ్ ఫోర్త్ ఆప్షన్ 60. ఈ విధంగా ఆప్షన్లు ఇచ్చారనుకుందాం. ఇందులో ఇనీషియల్గా మన డేటాలో ఏముందంటే ద రేషియో ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 5:1. క్లియర్. 5:1. 5 సంవత్సరాల కిందట లేదా తర్వాత 10:1 రేషియోలో ఉందని ఇచ్చారు. అండ్ ఇక్కడ క్వశ్చన్లో వాడు ఏమడుతున్నాడు వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ హౌ మెనీ పార్ట్స్ 5. అంటే క్వశ్చన్లో వాడు ఇచ్చినటువంటి విలువలన్నీలో ఏదో ఒకటి ఖచ్చితంగా ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదరే కదండి. అంటే ఈ 5తో క్యాన్సిలేషన్ అయ్యేటువంటి దానికి అవకాశం ఉండాలి కదండి. సో ఈ రూల్ని బేస్ చేసుకొని మనం 53ని ఎలిమినేషన్ చేసుకోవచ్చా. క్లియర్. నెక్స్ట్ 5 సంవత్సరాల కిందట అంటున్నాడు. 5 సంవత్సరాల కిందట అంటున్నాడు. 5 సంవత్సరాల కిందట అంటే ఇక్కడ చూడండి అమ్మా 45కు 5 years అగో అంటే 40, ఇక్కడ 45, 60కి 5 కింద అంటే
55. 5 సంవత్సరాల కింద ఇదే ఫాదర్ ఏజ్ హౌ మెనీ పాస్ అండి? 10 పాస్. అంటే 10తో ఖచ్చితంగా క్యాన్సిలేషన్ కావాలి. 10తో ఖచ్చితంగా క్యాన్సిలేషన్ కావాలంటే 45 క్యాన్సిలేషన్ కాదు, 55 క్యాన్సిలేషన్ కాదు, ఉన్నటువంటి వాల్యూ ఇది మాత్రమే. సో ఆన్సర్ ఇస్ 45. అంటే మనం ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయకోకుండా ఈజీగా ఆప్షన్ బేస్లో కూడా ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ను సాల్వ్ చేసేటువంటి విధంగా మన కోచింగ్ సెంటర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మస్ట్ అండ్ షుడ్ ప్రతి స్టూడెంట్ కూడా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడిన తర్వాత కాకుండా ఇప్పుడు నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచి రిజల్ట్ వచ్చేటువంటి దానికి అవకాశం ఉంటుంది. 6500 పోస్టులు అంటే చిన్న నోటిఫికేషన్ కాదు. మినిమం 700 to 800 పోస్టులు ఎస్ఐకి సంబంధించి ఉంటాయి. ఆర్ యూ క్లియర్ గైస్? నేను థియరీ చెప్పాను అండ్ ఎక్స్ అనేటువంటి వాల్యూ కాకుండా థియరీ కాకుండా మామూలు షార్ట్ కట్ చెప్పానండి. ఆప్షన్ బేస్ కూడా చెప్పాను. క్లియర్? సో మన నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ఇవి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే ట్రై చేస్తారండి. అంటే గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి, స్టడీ మెటీరియల్స్ తీసుకోండి, మ్యాథమెటిక్స్ ఏ బుక్స్ బాగుంటాయి, రీజనింగ్ ఏ బుక్స్ బాగుంటాయి, జీకే బాగుంటాయి అనేటివన్నీ సెర్చ్ చేసి ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తారండి. సో థ్యాంక్ యూ.